హలో ఫ్రెండ్స్, నేను జీవన జ్యోతి. మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో ఈరోజు మనం హ్యాండ్స్ కటింగ్ నేర్చుకోబోతున్నాము. చేతులు ఎలా కట్ చేస్తారు, ఎలా గీస్తారు, ఎలా తీసుకోవాలి కొలతలు అనేది నేను ఈ క్లాస్లో మీకు నేర్పబోతున్నాను. హ్యాండ్స్ కటింగ్తో పాటు మిగతా భాగాలు ఏముంటాయి, ఏమేం కట్ చేయాలి అనేది నేను చూపించబోతున్నాను ఈ క్లాస్లో. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం క్లాస్లోకి వెళ్దాం. హ్యాండ్స్ కట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక అర మీటర్ అంటే 50 సెంటీమీటర్లు, అర మీటర్ క్లాత్ తీసుకొని, క్లాత్ ఇలా ఉందనుకుందాం. ఇది పేపర్ కటింగ్ మీద మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా ఈ పేపర్ని ఇలా మడత పెట్టేసి తర్వాత ఇంకో మడత పెట్టాలి. మొత్తం 4 మడతలండి. ఇలా 4 మడతలు వచ్చేస్తాయి. పైన 2, కింద 2, 4 మడతలు వచ్చేస్తాయి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఏమో మన సైడ్ పెట్టుకోవాలి. అన్ఫోల్డింగ్ మొత్తం విడిపోయిన భాగాలన్నీ మనకు ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఎడమ సైడ్ మళ్ళీ ఫోల్డింగ్ లేనివి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసేసి ఇక్కడ మనం మడిచి కుట్టి హెమ్మింగ్ చేస్తాం. కింద భాగం చేతులకి కింద భాగం మడిచి హెమ్మింగ్ చేస్తాము. ఇది 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇటు అటు. తర్వాత వచ్చేసేసి మనము ఈ 1.5కి ఇలా మడుచుకుంటాం. క్లాత్ అయితే మడవనికి రాదు కాబట్టి మనం ఒక స్కేల్ తీసుకొని చక్కగా లైన్ వేసుకుంటాం. ఇలా ఈ విధంగా లైన్ వేసుకుంటాం. తర్వాత ఈ లైన్ నుంచి మనకి షార్ట్ హ్యాండ్స్ కావాలనుకోండి, చిన్న హ్యాండ్స్ 6 తీసుకుంటాం. 6 ఇక్కడ కొలతలు కనిపిస్తున్నాయా మీకు? చూడండి, 6 ఇంచులు, 6 ఇంచులు తీసుకుంటాం. ఇటు కూడా సేమ్ 6 ఇంచులు తీసుకుంటాం. ఇటు కూడా సేమ్ 6 ఇంచులు తీసుకొని ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా లైన్ వేసుకుంటాం కదండి. ఇది మడిచి కుట్టి హెమ్మింగ్ చేస్తాం. ఇటు సైడ్ 1.5 ఇంచ్ తీసుకున్నాము. ఇటు షార్ట్ హ్యాండ్ కాబట్టి, చిన్న హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నుంచి 6 ఇంచులు తీసుకున్నాము. కొందరికి 7 ఇంచులు కూడా వస్తుంది షార్ట్ హ్యాండ్ పొడవుని బట్టి. మనం ఇప్పుడు మీడియం సైజు బ్లౌజ్కి ఎంత తీసుకోవాలో అదే చెప్తున్నాను నేను. ఇక్కడ నుంచి 6 తీసుకున్నాము, ఇటు కూడా 6 తీసుకున్నాము. 6 తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ మనము చేతి పొడవు పై భాగము పొడవు వస్తుంది, ఇక్కడ కింద భాగం వస్తుంది. కింద భాగం వచ్చేసేసి మనం ఇక్కడ 2.5 ఇంచ్ కిందికి దింపుకోవాలన్నమాట. 2.5 ఇంచ్ ఇలా అనేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ కిందికి దింపుకుంటే ఈ 6 నుంచి ఈ 2.5కి ఇలా కలుపుతూ ఒక క్రాస్ లైన్ గీసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఇలా ఇటు 6 తీసుకున్నాము, ఇటు వచ్చేసేసి ఇక్కడ 2.5 ఇంచ్ కిందికి దించాము. 2.5 ఇంచ్ అంటే ఇక్కడ మనకు ఎంత వస్తుంది, 3 ఇంచులు వస్తుంది. 3 ఇంచులు కిందికి వస్తుంది. ఇక్కడేమో 6 ఇంచులు వస్తుంది. 6 + 3, ఈ 3కి ఇక్కడ నుంచి 3 తీసుకున్నాము, ఇక్కడ నుంచి 6 తీసుకున్నాము. చూడండి, ఇలా ఇలా లైన్ గీస్తాము. మనం ఏదైతే రౌండ్గా లైన్ గీసామో దాన్నే మనం కట్ చేస్తాం. ఇలా బాక్స్ని కాదు, ఇక్కడ వచ్చేసి 1.5 మనం మడిచి కుట్టి హెమ్మింగ్ చేస్తాము. ఇది వచ్చేసేసి ఇలా పై భాగము, ఇది ఇక్కడ కింద భాగము, చంక కింద, ఇది చేతి పొడవు పైన అని అర్థం చేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి మనము ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేస్తాం. స్కేల్ ఉంటే స్కేల్ పట్టుకోవచ్చు. టేప్తో చూపిస్తున్నాను నేను, స్కేల్ పట్టలేదు. ఇలా ఒక లైన్ గీస్తాం, స్ట్రైట్గా ఒక లైన్ గీస్తాం. ఇక్కడ ఈ రౌండ్కి ఈ మూలకి కరెక్ట్గా వస్తుంది. మిడిల్లో వచ్చేసేసి 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. 1 ఇంచ్ గ్యాప్తో ఇలా లైన్ ఒకటి గీస్తాము. ఈ లైన్కి మనము కట్ చేస్తాము. 4 భాగాలు కాదు, 4 పీసులు కాదు. మనం ఇక్కడ 4 ఫోల్డింగ్ 4 వచ్చేసాయి ఇటు సైడు విడిపోయిన భాగాలు. కానీ 4 కట్ చేయొద్దు, 2 వదిలేసేసి 2 కట్ చేయాలి. 2 కిందికి వదిలేయాలి ఇలా.
తర్వాత పైన 2 కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చూసారా నేను ఎలా కట్ చేశాను? ఇక్కడ 2 వదిలేసాను, 2 ఫోల్డింగ్ మాత్రం కట్ చేశాను. ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది హ్యాండ్స్ కటింగ్. మనము చేతి పొడవు ఎంత తీసుకుంటాము? ఇక్కడ ఒక 12 తీసుకున్నాం అనుకోండి. 12 తీసుకుంటే ఇటు అటు 12 సమానంగా చేసుకొని ఇక్కడ నుంచి 2.5, ఏ బ్లౌజ్కైనా 2.5 కిందికి దించి రౌండ్ చేసుకోవాలి. 2.5 పెట్టేసేసి అలా. అదే 9 తీసుకున్నాం అనుకోండి, ఇటు అటు సమానంగా 9 పెట్టి 1.5 ఇంచ్ మనం మడతలోకి వదిలేసేసేసి ఆ మడత నుంచి మనము ఇక్కడ ఈ మార్కింగ్ చేసిన పైన నుంచి మనకు 9 ఇంచులు కావాలా పొడవు, 10 ఇంచులు కావాలా, 12 ఇంచులు కావాలా, అది మన బ్లౌజ్ని పట్టుకొని చూసుకొని పెట్టుకున్న తర్వాత దానికి మార్కింగ్ చేసుకొని చక్కగా ఇంకా ఇటు కూడా అలాగే సేమ్ మార్కింగ్ చేసుకొని కిందికి 2.5 దించేసేసి ఇలా క్రాస్గా రౌండ్ గీయాలి. రౌండ్ గీసి కట్ చేయాలి. ఇప్పుడు అర్థమైందా? పొడవు హ్యాండ్స్, పొట్టి హ్యాండ్స్. ఇంతకు ముందు కటింగ్లో నేను పొడవు హ్యాండ్స్ చూపించాను మోచేయి వరకు. ఇప్పుడు నేను షార్ట్ హ్యాండ్స్ చూపించాను ఈ క్లాస్లో. నెక్స్ట్ వచ్చేసి మనము నిన్నటి క్లాస్లో మనము ముందు భాగము వెనక భాగము చూపించాను. వెనక భాగము ముందు భాగం చూపించాను. దీనికి మనము హ్యాండ్స్ కూడా ఈరోజు చూపించాను. దీనికి హ్యాండ్స్ అతికించాలి కాబట్టి హ్యాండ్స్ చూపించాను. ఇంకా తర్వాత వచ్చేసేసి మనకు ఈ ముందు భాగానికి ఒక క్రాస్ పట్టీలు అనేవి వస్తాయి. ఇలా 3.5, 2.5 క్రాస్ పట్టీలు. ఈ 3.5, 2.5 క్రాస్ పట్టీలు ఇటువైపు వచ్చేసేసి 3.5, ఇటువైపు 3.5, ఇటువైపు 2.5 కొలతతో ఈ క్రాస్ పట్టీలు కట్ చేస్తాము. పొడవు వచ్చేసేసి మనకి 11 ఇంచుల పొడవు క్రాస్ పట్టీ తీసుకోవాలి. 11 ఇంచులు పొడవు క్రాస్ పట్టీలు, ఇటు 3.5, ఇటు 3.5, ఇటు 2.5 క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఇలాంటివి 4 పీసులు కట్ చేసుకోవాలి. ఇంకా మీకు స్టిప్గా ఉండాలంటే దీంట్లో బక్రం అనేది క్లాత్ దొరుకుతుంది. మధ్యలో పెట్టి కుట్టేసేస్తే స్టిప్గా చక్కగా క్రాస్ పట్టీలు అనేటివి ఇక్కడ ముందు భాగానికి ఇలా అతికించుకుంటారు అనమాట. ముందు భాగం వస్తుంది, ముందు భాగానికి ఈ క్రాస్ పట్టీలు అతికిస్తారు కాబట్టి ఇక్కడ జాయింట్ చేస్తారు. ఓకే, క్రాస్ పట్టీలు అయిపోయినాయి, హ్యాండ్స్ అయిపోయింది. తర్వాత వచ్చేసేసి నెక్ పట్టీలు. నెక్ పట్టీ వచ్చేసేసి మెడ భాగం దగ్గర కానీ అక్కడ కొంచెం క్లాత్ ఎక్కడ ఉంటే అక్కడ మనము ఆ క్లాత్ని చూసుకొని ఇక్కడ వచ్చేసేసి నెక్ పట్టీ తీసుకుంటాము. ఇలా క్రాస్గా తీసుకుంటాం 1 ఇంచ్ పట్టీతో. ఇలా క్రాస్ లైన్ గీసుకుంటాం. క్రాస్గా చూడండి నేను ఎలా గీసాను, క్రాస్గా గీసానా? ఇలా క్రాస్గా తీసుకుంటాం. కానీ ఇలా స్ట్రేట్గా తీసుకోము. మనం ఇలా స్ట్రేట్గా తీసుకోము, ఇలా క్రాస్గా తీసుకుంటాము. 1 ఇంచ్ పట్టీతో తీసుకుంటాం. 1 ఇంచ్ ఇక్కడ వచ్చేసేసి 1 ఇంచ్ ఇలా 1 ఇంచ్ పెట్టుకొని ఇలా క్రాస్ పట్టీలు గీసుకుంటూ ఉంటాం అనమాట. గీసుకొని ఇలా కట్ చేస్తాం. ఇవి కూడా మీరు పేపర్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ షేప్ పట్టీ, ఈ క్రాస్ పట్టీలు కట్ చేయడము. పేపర్ మీద కటింగ్ అయిపోయిన తర్వాత మీకు మంచిగా అనిపించింది అనుకోండి, అప్పుడే క్లాత్ని ముట్టండి. క్లాత్ని టచ్ చేసి క్లాత్ కట్ చేయడం స్టార్ట్ చేయండి. కానీ అనవసరంగా క్లాత్ కట్ చేసి పాడు చేసుకోకండి, క్లాత్ వేస్ట్ అయిపోయిద్ది. చూడండి ఇలా వస్తాయి క్రాస్ పట్టీలు. ఇలా వస్తాయి. మనం పేపర్ మీద చూపించాం కాబట్టి చిన్న చిన్నగా వచ్చినాయి. క్లాత్ అయితే క్లాత్ మీద నీట్గా వస్తాయి. ఇలా వస్తాయి క్రాస్ పట్టీలు. మనం జాయింట్ చేసేటప్పుడు ఇలా జాయింట్ చేస్తాం. ఇలా కుట్టేటప్పుడు చూపిస్తాను. అది నేను మెడ పట్టీలు అయిపోయినాయి కదా, క్రాస్ పట్టీలు అయిపోయినాయి, మెడ పట్టీలు అయిపోయినాయి. తర్వాత
హుక్స్ పట్టి, కాజా పట్టి. హుక్స్ పట్టి వచ్చేసేసి 2 ఇంచులు. ఇక్కడ చంక భాగం దగ్గరకు వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసేసి క్లాత్ వెళ్ళింది కాబట్టి ఈ క్లాత్ దగ్గర హుక్స్ పట్టి వచ్చేసేసి 2 ఇంచులు, 2 ఇంచులు వెడల్పు 2 ఇంచులు, పొడవు 9 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది, 8 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. 8.5 తీసుకొని పొడవు తీసుకొని ఇలా ఒక లైన్ గీసేసేసి ఆ లైన్కి కట్ చేస్తాం. ఇటు చూడండి, ఇది వచ్చేసేసి 2 ఇంచులు, ఇటు 2 ఇంచులు, ఇటు 8 ఇంచులు. 8 ఇంచుల పొడవు, 2 ఇంచులు వెడల్పు హుక్స్ పట్టి అంటారు ఇది. కాజా పట్టి వచ్చేసేసి 2.5 ఇంచు వెడల్పు, 2.5 ఇంచు వెడల్పు, పొడవు మళ్ళీ సేమ్ 8 ఇంచులు. 8 ఇంచులు 2.5 ఇంచులతోటి మళ్ళీ మనం కాజా పట్టి కట్ చేస్తాం ఇలా. ఇదండి ఈరోజు కటింగ్. మనము ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే వెనక భాగము, ముందు భాగము, క్రాస్ పట్టీలు, హుక్స్ పట్టి, హుక్స్ పట్టి మరియు కాజా పట్టి మరియు నడుము పట్టి అండి. నడుము పట్టి వచ్చేసేసి 2 ఇంచులు పెట్టి కట్ చేసుకోవాలి. పెద్దగా 2 ఇంచులు పెట్టి ఇలా 2 ఇంచులు పెట్టేసేసి మన నడుముకు సరిపడే అంత పొడవు తీసుకొని 2 ఇంచుల నడుము పట్టి కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కుట్టడం ఎలా కుట్టాలి అనేది నేను హ్యాండ్ మీదనే చూపిస్తాను, మిషన్ మీద ఫాస్ట్గా చూపించను. ఇది వచ్చేసేసి నడుము పట్టి అండి. ఇవన్నీ కుట్టి మనము అతికిస్తే ఒక బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇదండి ఈరోజు క్లాసు. మీకు ఈ క్లాస్ అర్థమైందా? అర్థమైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో నెమ్మదిగా మీకు చెప్పడం నేను స్టార్ట్ చేస్తాను, మీకు అర్థమయ్యేలాగా. మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఉంటాను మరి.